రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇది మా మదిలో మా తనువులో అన్నిట్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ప్రధానమైన లక్ష్యం 2029 అనే సంగతి మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. అధికారం కోసం అహర్నిశలు కష్టపడినటువంటి నాయకత్వం ఉంది. అధికారం వచ్చిన తర్వాత ఎందుకో చిన్న నైరాశ్యం గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నైరాశ్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని జాగృతం చేసి నడిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, మనం 2 సార్లు 3 సార్లు అధికారంలో ఉంటే అందరికీ పదవులు ఇవ్వచ్చు. అందరికీ పదవులు రావాలంటే అధికారం అనేది ముఖ్యం. అందుకే భావజాలం, నిబద్ధత, అంకిత భావం వీటన్నిటితో పాటు గెలుపు చాలా ముఖ్యమైన సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన యువ నాయకులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి లోకేష్ గారి సారథ్యంలో 2029 ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.